కొన్నేళ్ళు పెట్టినారు సార్, మీరు చేపించారు పట్టుదలతో సార్. 20 ఏళ్ళ నుంచి మీ అంటుండా మీరు మా అంటుండి పని చేశారు సార్. మా ఏరియాకి ఎమ్మెల్యే చేయలే 20 ఏళ్ళ నుంచి. ఎక్కువ శాతం అభివృద్ధి ఉండేది ఏరియానే సార్ కాన్స్టిట్యూన్సీలో. రామ్మా ఏడా ఈరోజు ఆరా కూర్చోపండి మధ్యలో 6 ఎకరాల స్థలం స్కూల్ ఆ రోజు అక్కడ చూపించింటారు కదా. అదే సార్, అది అర్థాంతరంగా ఉంది. 3 మండలాలకు తెలుసు పెద్దదే ఉంది అది. పెద్దది సార్, అది 6 ఎకరాలు. దాన్ని ఏమనుకుంటున్నాం మనం ఆ రోజు? ఒక కాంట్రాక్టర్ని పంపించి ఇంజనీర్ని పంపించి ఎస్టిమేషన్స్ రెడీ చేయమనండి, ఏదో ఒకటి చేసేద్దాం, కంప్లీట్ చేద్దాం. అది అవసరం. అన్ని కుగ్రామాలు ఇవి. ఇది చేస్తాం ఇది మాకు గుర్తుంది. ఇది నాకు పోయినసారి రోడ్లో నిలబెట్టి చెప్పాను. గ్రామ కమిటీ అధ్యక్షుడు వాళ్ళకి చెప్పండి, అది కట్టుకోమని షెడ్లు ఎవరికైనా ఉంటే ఇచ్చేసేయండి. అమ్మా చనిపోయి కొడుకోడు మనం ఉద్యోగం చెప్పి చనిపోయిస్తారు. తెలుసు నాకు. సాయం చేశారు. అదే 5 lakhs ఇన్సూరెన్స్ అటు లైఫ్ పెండింగ్ ఉంది సార్. అదేదో సీనియారిటీ ప్రకారం ఇస్తారంట. చంద్రన్న ఇది పెట్టుకోండి, ఇది మనం చూద్దాం. శ్రీకాంత్ శ్రీకాంత్ అండి, ఇదేదో పిలిపించుకొని మాట్లాడు. ఇప్పుడు కంప్లీట్ చేయదు, మళ్ళీ దానికి ఎందుకు? షెడ్యూ లేదా ఈయనకి? శాంక్షన్లు పెట్టినాము గవర్నమెంట్కి. సదరన్ క్యాంప్ పోయినారా? పోయి 90% సర్టిఫికేట్ ఇచ్చినారు. జూలైలో తహసీల్దార్ గారు, దీని మీద ఇప్పుడు కూర్చొని కొద్దిగా వర్క్ చేయండి. ఇప్పుడే కూర్చోండి, ఆయమ్మతో మాట్లాడండి. ఈడ కూడా క్యూలో నిలబడిస్తావా నువ్వు? అట్లా కాదు, ఎట్లా ఆడొచ్చి సతాయిస్తావు నన్ను? మళ్ళీ ఈడ మీరేనా? ప్రజలకు వదిలేళ్ళు ఆ నాయకులు. రెండు మీవే మరి. ఈరోజు రేపట్టబుల్ క్లియర్ చేయండి అమ్మాయి. మీరు మాట్లాడుకోండి ఎస్ఐ గారు. అది రిజాల్వ్ కావాలమ్మా నాకు. సమస్య ఇది అవుతుందిలే, ఆల్రెడీ చెప్పున్నాము. సెకండ్ ఫేజ్లో ఇవన్నీ వస్తాయి మన కాన్స్టిట్యున్సీ. వేరే చోట ఇప్పుడు కోస్తా సైడ్ పెట్టినారు, నెక్స్ట్ ఫేజ్లో మనకి ఇస్తున్నారు. మనం రానేకూడదు. చాలా
తహసీల్దార్ గారు, ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు కలిసి ఇప్పుడు ఇట్లాంటివి వెంటనే ఇదేం ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు, వెంటనే చేసి ఒక లెటర్ పెట్టండి చంద్రన్న, టీటీడీ నుంచి లెటర్ అయ్యింది వాళ్ళకి, నర్సప్ప గారు. గర్రామ్మా బాబు, రఫీక్ ఇది కూడా వెరిఫై చేయి, ఏంది స్టేటస్ చెప్పు. ఈ హౌసింగ్ అని చూసేసి ఇప్పుడే కూర్చోబెట్టుకుని ఉన్నాయా లేదా కనీసం సమానం చెప్పాలి కదా వాళ్ళు. గంగమ్మ గుడికి రేకుల షెడ్కి నువ్వు దీంట్లో ఇస్తే ఎట్లా? ఇప్పుడు మీకు గొర్రెల పెంపకం వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైతులు ఈడ? వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ చేయించాక మీరు మోటివేట్ చేస్తున్నారా? సబ్సిడీ కాకపోయినా గ్రూప్ ఇన్సూరెన్స్ కింద ఏదైనా స్కీమ్ ఉందా? ఏదైనా కంపెనీతో మాట్లాడితే తీసుకుంటారా? చాలా ఎక్కువ సార్, ప్రీమియం చాలా ఎక్కువ. ఎంత? జిఎస్టీ 18% ఉంది సార్. జిఎస్టీ 18% అనేది యూనివర్సల్ లేదు, దానికి అనిమల్ కాస్ట్ 4% ఉంది సార్, ప్లస్ జిఎస్టీ 18%. ఈ మన నియోజకవర్గంలో డేటా ఉందా మీ దగ్గర? ఎంతమంది ఉన్నారు టోటల్? మనకి 1200 పాపులేషన్ మీద ఆధారపడి డేటా పర్ఫెక్ట్గా ఇండి. 1252 సార్. 1252. మీ కాస్ట్ ఎంత వస్తుంది ఇన్సూరెన్స్ చేయాలంటే? ఈచ్ కాస్ట్ ఎంత వస్తుంది? సబ్సిడీ లేకుండా అయితే 18% ప్లస్ 12% 1200 వస్తుంది సార్. ఒక సీట్ మీద 6000 సీట్ మీద సార్. మినిమం 6000 చేసుకుంటారు సార్. అంటే 72 లక్షల రూపాయలకి 72,000కా 7,20,000కా? 720 కాదు, ఎక్కువ అవుతుంది. 1200. 1200 ఏంది 1200? ఎక్కువ ఉంటాయి గొర్రెలు. సెపరేట్ సార్ నేను చెప్పేసి 1,04,000 ఉంటాం సార్ సీట్ పాపులేషన్. ఈచ్ షీప్ ఎంత కాస్ట్ ఎంత వేస్తారు? సీట్ కాస్ట్ అయితే మామూలు మార్కెట్ ప్రైస్ అయితే 12,000 ఉంది సార్. ఇన్సూరెన్స్ కట్టించుకుంటే 6,000 అంటే దాదాపు 6 lakh షీప్స్కి. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత చేస్తారు గ్రూప్లో అంటే? గ్రూప్లో అంటే సేమ్ సార్, 4% అనిమల్ కాస్ట్. అంత చేయరు, అంత అవసరం లేదు, నామినల్గా చేస్తారు. అదే సార్, మీరు సబ్సిడీ వస్తుంది సార్ గవర్నమెంట్ నుంచి. నేను సబ్సిడీ గురించి మాట్లాడడంలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు ఇన్సూరెన్స్ చేయించడంలే, ఇవి గొర్రెలు చచ్చిపోతానే వీళ్ళు ఏడుపులు మొదలవుతాయి. ఆ లెక్క కట్టే కంటే ఇన్సూరెన్స్ కట్టేస్తాను నేనే కాన్స్టిట్యున్సీది. ఇట్లా లచ్చలు ఇచ్చే కంటే అది కట్టయితే అందరూ సేఫ్ అన్న ఉంటారు. తీసుకోండి గ్రూప్ ఇన్సూరెన్స్ ఐసిఐసి వాళ్ళతో మాట్లాడి చేయించేద్దాం కాన్స్టిట్యున్సీకి. ఈ రైతులు రెక్లెస్నెస్ వేస్తే ఏమైందంటే ఉన్నట్టుండి చనిపోతాను. వాడు చిన్నోళ్ళు పాపం రోడ్డుకు వచ్చేస్తున్నారు. పంచాయతీ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు మా దైవ సమాజమైనటువంటి పెద్దలు కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సార్ గారికి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి సార్ గారికి, జనసేన నాయకులు సత్యవతి గారికి, బీజేపీ కేశవరెడ్డి నాతోటి కూటమి కన్వీనర్లకి, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ పర్వీన్ అక్క గారికి, మండల స్థాయి అధికారులకు, ఉన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ మండల కన్వీనర్ వేమయ్య గారు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ నరసింహులు గారు, మాజీ ఎంపీటీసీ వీరమయ్య గారు, మన గొడ్డల పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సారాఫ్ గారికి, గొడ్డల పంచాయతీ సచివాలయ సిబ్బందికి, రైతులకు, ఇక్కడ హాజరైనటువంటి ప్రజానికానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు.
మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ప్రజల్లో నిరంతరం ఉండాలని దృఢనిశ్చయంతో మన గౌరవనీయులైన పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఎప్పుడు ప్రజలతో సమస్యలు తెచ్చుకోవాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు సార్ గౌరవనీయులు ఎమ్మెల్యే సారు ఆర్ఎండ్లో ప్రజా దర్బార్ నిర్వహించడం మొట్టమొదటిగా. ఆ ప్రజా దర్బార్ లో ఈ 3 మండలాలకు సంబంధించి సార్ చెప్తాం, మేము ఇప్పుడు కదిలికి రావాలంటే రాకపోవడానికి అంగరాయం ఉందంటే ఆ కదిలి ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మున్సిపల్ వరకు రావాలంటే 1 గంట ప్రయాణం పట్టేది. సార్ అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 6 నెలల్లోనే మనకు పై స్థాయిలో మాట్లాడి ఇమ్మీడియట్ గా రోడ్ వేయించినందుకు సార్ మీకు చాలా ధన్యవాదములు. అంతే స్థాయిలో గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిపేశారు ఎస్పీ కాలనీ వాళ్ళకి సచివాలయం రావాలంటే ఇక్కడ కుమ్మరోలు పొందాలని వచ్చేవాళ్ళు సార్. అక్కడ రోడ్డు లేదు. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానికి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మీరు డిఎఫ్ఓ గారికి లెటర్ పెట్టి చాలా కష్టపడి డిఎఫ్ఓ గారితో పర్మిషన్ తెప్పించి మాకు ఆ రోడ్డు వేయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అంతే స్థాయిలో వీరనగరపల్లి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు నుంచి సచివాలయం రావాలంటే బుచ్చిపల్లి 7 కిలోమీటర్లు రావాలి సార్. ఎన్ఆర్ఎస్ నిధుల కింద మీరు ఆ రోడ్డు మిమ్మల్ని అడిగిన వెంటనే ఆ రోడ్డు మంజూరు చేయించి ఆ ఊరికి చాలా రాకపోవడానికి సమస్య తీరిపోయింది. ఆ ఊరు తరఫున మీకు ధన్యవాదాలు సార్. అంతే స్థాయిలో 2004లో మీకు మాకు అప్పుడు ఉన్నటువంటి కన్వీనర్ వెంకటరంగారావు సార్ కానీ మాజీ ఎంపీ కమ్మయ్య కానీ మీతో నాకు పరిచయం చేయించడం జరిగింది సార్. అప్పటి నుంచి మా ప్రాంత వాసులు 80% మీ అంటే మిమ్మల్ని నమ్ముకొని ఉండేందుకు అంతే స్థాయిలో మాకు కానీ మా ప్రాంతానికి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ ఈ ఏరియా అంతా రోడ్ వేయించి మాకు చాలా ఈ ప్రాంతానికి కదిలి రాకపోవడానికి మీరు చాలా సమస్యలు తీసినందుకు మా ప్రాంతవాసుల తరఫున మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్ మీకు. అంతే స్థాయిలో మాకు మేజా సమస్యలు మా గ్రామానికి 2 సార్ ఉండేది. ఆ జిల్లా పరిషత్ హై స్కూల్ మీరు కానీ పై స్థాయిలో మాట్లాడినారు సార్. అది కానీ 1 కోటి రూపాయలు నిధులు పెడితే అవి డిప్యూటీ సిఇఓ గారు కానీ మేము అప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ దాత 6 ఎకరాల స్థలం ఇచ్చింది. ఆయన కానీ మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అంతే స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తారు సార్. మనకు ఏ పథకం అమలులోకి రావాలన్నా సాంకేతిక సమస్య. ఇక్కడ వృద్ధాప్యము ఇక్కడ కొంచెం సుదూర ప్రాంతానికి సిగ్నల్ ఇప్పుడు ఆన్లైన్ చేయించుకోలేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అది సమస్య తీర్చడానికి మీరు మాకు ఒక 3 నెలలు 4 6 నెలల లోపల ఆ సిగ్నల్ సమస్య టవర్ వేపిస్తే ఈ ప్రాంతానికి కదిలి గొడ్డల 2 కలిసినట్టే ఉంటుంది సార్. ఇవన్నీ మా ప్రాంతానికి మీరు చేసినందుకు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని మా పంచాయతీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ఇంకేమైనా ఉన్నాయా? ఈ పూలారాల పంచాయతీ ఎందుకు పెట్టిన ఉన్నాయినా మీ ప్రసాద్కి వినువా మీ ప్రసాద్కి